హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ వెస్ట్రన్ రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీ, తెలంగాణ మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. జూలై 26 ఈవినింగ్ 5 PM వరకు అప్లై చేసుకోవడానికి సమయం ఉంది. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా వెస్ట్రన్ రైల్వేలో ఖాళీగా ఉన్న 3624 అప్రెంటిస్ వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. ఎవరికైతే రైల్వేలో అప్రెంటిస్ చేయాలని ఒక ఆసక్తి ఉంటుందో వారికి నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. ముఖ్యంగా వన్స్ మీరు అప్రెంటిస్ పూర్తి చేసిన తర్వాత ఫ్యూచర్లో రాబోయే నోటిఫికేషన్లో కొంత ప్రిఫరెన్స్ అనేది ఇందులో అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి ఇవ్వబడుతుంది. సో ఆసక్తి ఉన్నవారు ట్రై చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ముందుగా ట్రేడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్ జనరల్, మెకానిక్ మోటార్ వెహికల్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్మ్యాన్, మెకానిక్, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, స్టెనోగ్రాఫర్. ప్రజెంట్ ఈ ట్రేడ్స్లో ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం 15, మ్యాక్సిమం 24. ఇక్కడ కట్ ఆఫ్ తేదీ వచ్చి 26 జూలై 2023. ఎస్సీ/ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్షన్ అప్లై అవుతుంది. ఒకవేళ పర్సన్ విత్ డిజేబిలిటీ అయ్యి ఉంటే 10 years పాటు. నెక్స్ట్ ఇవే కాకుండా డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది సంబంధించింది పేజ్ నెంబర్ 2లో ఉంటుంది. ఏ కేటగిరీకి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఒకసారి ఇవి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మినిమం 50% మార్క్స్తో 10th class పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా రెలవెంట్ ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఫీజు 100 rupees ఆన్లైన్ ద్వారా పే చేయాలి. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ లేదా ఎస్టీ లేదా పీడబ్ల్యూడీ లేదా ఆల్ కేటగిరీ ఉమెన్ అయి ఉంటే వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ అంటే 10th ప్లస్ ఐటీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ కానీ వైవా కానీ లేదు. డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఆన్లైన్ అప్లికేషన్లో భాగంగా కొన్ని డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ నోటిఫికేషన్లోని పేజ్ నెంబర్ 6లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. 10th class తర్వాత ఐటీ సంబంధించిన మార్క్ షీట్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, తర్వాత పీడబ్ల్యూబీడీ, ఇంకా డిజబిలిటీ ఆర్ సర్వింగ్ సర్టిఫికేట్, మీ కేటగిరీకి ఏమైతే అప్లై అవుతాయో అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డాక్యుమెంట్ యొక్క సైజ్ అన్నీ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డీటెయిల్స్. పేజ్ నెంబర్ 10లో మీకు ఎనెక్జర్ అని ఉంటుంది, ఎనెక్జర్ ఏ. ఇందులో ఏంటంటే డిఫరెంట్ డివిజన్స్ వారీగా అంటే ఏ ట్రేడ్స్ ఉన్నాయి, అందులో ఎన్ని ఖాళీలు, ప్లస్ కేటగిరీ వారీగా అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అప్లై చేసే అభ్యర్థి. తర్వాత పేజ్ నెంబర్ 7 నుంచి అనెక్జర్ బి. ఇందులో ఏంటంటే డిఫరెంట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్. సో ఇందులో మీ కేటగిరీ ఏదైతే అప్లై అవుతుందో అన్ని రెడీ చేసుకుని ఆన్లైన్ అప్లై చేయడానికి సిద్ధం చేసుకోండి. నెక్స్ట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ టాప్లో ఉంటుంది, క్లిక్ చేయండి. కిందేమో మీకు ఇక్కడ నోటిఫికేషన్ లింక్, తర్వాత అప్లై ఆన్లైన్ లింక్. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది, వాటిని ఏమైనా దీన్ని కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ అనాలి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బేసిక్ రిజిస్ట్రేషన్ మీరు ఏ రాష్ట్రం సంబంధించిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క జెండర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క ఐటీ సంబంధించిన ట్రేడ్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది బేసిక్ రిజిస్ట్రేషన్. ఆ తర్వాత ఇక్కడ లాగిన్ అయ్యి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ రాకపోతే రీసెంట్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సబ్మిట్ అప్లికేషన్ అయినాక మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో వన్స్ అప్లై చేసే ముందు అన్నీ చెక్ చేసుకుని అప్లై చేయండి. ఇంకా సమాచారం కావాలంటే పూర్తి మీరు ఒకసారి ఏ విధంగా అప్లై చేయాలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకోండి, అప్పుడు అప్లై చేయండి. ఇది ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్కి సంబంధించిన వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.